రాబోయేది టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వమే. చింతలపూడి నగర పంచాయతీ పట్టణ టీడీపీ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, పక్కాల వెంకటేశ్వరరావు చింతలపూడి నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం, అట్లాగే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో పుట్టా మహేష్ యాదవ్ గారు, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తూ అనేది ఖాయమైపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తదనంతరం మనకి అందరికీ కూడా బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి సమతూల న్యాయం చేస్తాం అనేది జరుగుతుంది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆధ్వర్యించిన తర్వాత మనకి మన ఏరియాకి, మన అప్పలాండ్ ఏరియాకి ఫ్యాక్టరీలు కానివ్వండి, రకరకాలైనటువంటి భవిష్యత్తు మనకి ఉంటుందనేటువంటి మాకు అన్ని రకాలుగా మాకు భావం ఉంది. కాబట్టి వీరందరూ జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, ఒక నాయకులు అవనివ్వండి, అందరూ కూడా ఏకముక్త కంఠముతో ప్రతి సూపర్ 6 అనేటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటర్లు సమావేతం చేసి అందరం కూడా వాళ్ళకి ఓటర్లతో వేపించుకోవడం జరిగింది. కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలుస్తూ అనేది మాత్రం ఇది సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఏ రకంగా ఉదయిస్తాడు, పడవట అనేది ఏ రకంగా ఉంటుందో, ఎంతవరకు న్యాయమో అదే విధంగా కూడా జరుగుతుంది. గెలుపు అనేది మాత్రం ఖాయం. మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రం మన రాజధాని ఏదనేటువంటి చెప్పుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అదే చంద్రబాబు గారు వచ్చినట్లయితే ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి, రాజధాని అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అందరికీ కూడా సమతూలంగా న్యాయం చేస్తారని చెప్పి మాకు వారి మీద అభిమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూ మనకి రాష్ట్రానికి ఎంతో అవసరమైనటువంటి వ్యవహారం. ఇక్కడ కాదండి, ఈ ఎలక్షను ఒక తమాషా ఎలక్షన్గా జరిగింది. ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి, బెంగళూరు నుంచి, వివిధ దేశాల నుంచి, ఎక్కడి నుంచో అమెరికా నుంచి కూడా వచ్చి, చెన్నై, అమెరికా, తమిళనాడు నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఓటింగ్ చేస్తాం అనేది చాలా కసిగా, యూత్ అనేవాడు చాలా కసిగా వేసి ఓటింగ్ చేస్తాం అనేది జరిగింది. వాళ్ళందరికీ వాళ్ళే వాలంటరీగా వచ్చి ఇక్కడ ఓటింగ్ చేసుకొని వెళ్తాం జరిగింది. వారు సొంత ఖర్చులతో వచ్చి ఇక్కడికి ఓటింగ్ చేసి వెళ్ళారు. ఎందుకంటే ఈ రాష్ట్రం దౌర్భాగ్య స్థితికి ఏర్పడింది. అసలు రాష్ట్రమా ఇది రావణ కాష్ట అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఏ రకంగా అయినా సరే బాగుపడుతుందనేటువంటి మంచి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా యూతే కానివ్వండి అందరూ కూడా వచ్చి ఇక్కడికి మనకు వచ్చి ఓటింగ్ చేస్తాం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాం జరుగుతుంది, మన రాష్ట్రం బాగుపడటం జరుగుతుంది, మనందరికీ కూడా మేలు చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మనం అనుకుంటున్నాం, మనందరం కూడా చేస్తాం. కాబట్టి మీరందరూ ఆలోచించి మంచి ఉద్దేశంతో ఓటింగ్ చేశారనేటువంటి మంచి సదుద్దేశంతో ఓటింగ్ చేశారనేటువంటి మాకు సంతోషదాయకంగా ఉంది. ఇటు జనసేన పార్టీ అవనండి, లేకపోతే బీజేపీ పార్టీ అవనండి, తెలుగుదేశం పార్టీ అవనండి, కార్యకర్తలు అవనండి, నాయకులు అవనండి, అందరూ కూడా ముక్తకంఠంతో సూపర్ 6 అనేటువంటి పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది. అందరికీ వివరించి ఈ రకంగా లాభం లబ్ధి పొందుతుంది, మన రాష్ట్రం బాగుపడాలంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడాలంటే ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి అందరికీ చెబుతూ ఇంటింటికి వెళ్ళి చెప్పి వ్యవహారం చేస్తాం జరిగింది. కాబట్టి నేను చెబుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రం బాగుపడతాకి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాం తథ్యం. నగర పంచాయతీ ప్రజలకు, చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరందరూ కూడా వాలంటరీగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి మీరందరూ కూడా ఓటింగ్ చేసినందుకు మా తరపున, మా పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున, బీజేపీ పార్టీ తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ విరమించుకుంటున్నాను. నా పేరు పక్కాల వెంకటేశ్వరరావు, చింతలపూడి టౌన్ నగర పంచాయతీ అధ్యక్షుడు.